హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ కర్రీ బాగుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది పచ్చిరొయ్యలు టమాటా గ్రేవీ కర్రీ అనమాట. ఉల్లిపాయ, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా ఏంటంటే పచ్చిరొయ్యలు క్లీన్ చేసేసుకుని వేడి నీళ్ళతో దాంట్లో ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకుని కరివేపాకు అన్నీ కూడా రెడీ పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా ముగ్గురు పెట్టేసుకుని అందులో ఏంటంటే సరిపడా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పోసేసుకున్నాక దాంట్లో ఏంటంటే ఆనియన్స్ వేసేసిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కుక్ అవుతుండగా మధ్యలో ఏంటంటే పసుపు వేసేసుకుని ఒక 5 నిమిషాలు వదిలేయాలన్నమాట. అట్లా వదిలేస్తే దాంట్లో ఏంటంటే వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఎంత ఎగిరిపోయే టైంలో మళ్ళీ సాల్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాక దాంట్లో ఏంటంటే సాల్ట్ వేసుకున్నాక అది సాల్ట్ కారం వేసేసుకుని దాంట్లో సరిపడా వాటర్ పోసేసుకుని పెట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. కూర కంప్లీట్గా ఉడికిపోతుండగా మధ్యలో ఏంటంటే కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పచ్చి రొయ్యలు టమాటా కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. ఈ చిన్న సైజు రొయ్యలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ రొయ్యలే చిన్న సైజు అన్నమాట. ఇది చిన్న సైజు అనమాట, పచ్చి రొయ్యలు అనమాట ఫ్రెండ్స్. ఇది ప్రాన్స్ అనమాట, స్మాల్ సైజు. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.